నువ్వు అడిగిని అన్ని యాదిగా పెట్టుకొని సమాధానం చెప్పలేను గాని ఒక్కడు చెప్తా. ఏంటది? ఈ రాత్రికి సావిత్రిని ఈడికెళ్ళి తప్పిస్తున్నా. బరాబర్గా 12 గంటలకంతా నువ్వే ఇంట్లోకెళ్ళి జంపు. తినడానికి వాడసలు రాత్రిపూట ఇంటికొస్తే కదమ్మా. అమ్మయ్యా, ఆనికి మత్తు పెట్టలేదనా దిగులు పనిలే. ఇంకెవరికమ్మా? లోనా సావిత్రికి. బంగారం, బంగారం, పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం. అరే, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే నా బంగారం భయపడుతుందేంటి చట? సావిత్రికి భయం అలవాటైపోయింది. ఆ మాత్రం భయం ఉండాలే జీవా. భయపడకు, ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నిన్నేమీ చేయనని హామీ ఇస్తున్నాను. అవును బంగారం, ఏంటి నీట్గా రెడీ అయి మరీ పడుకున్నావు? ఈ బావొస్తాడనా? వచ్చేసాగా. నీకోసం కేక్ కూడా తీసుకొచ్చాను. రా బంగారం, వెళ్ళి కట్ చేద్దాం. రా బంగారం. రామ్మో, అలా అంటే ఎలా తల్లి? రా బంగారం, దా 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 దా. ఇదిగో కాలిలా పెట్టి రామ్మా. దా 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 దా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి బంగారం, ఎప్పుడు బర్త్డే చేసుకున్న దానిలాగా అలా భయపడుతున్నావేంటి? పద. ఈ సకినాల చుట్టూ మస్తు కథలు పడుతుండగా వీడి బొక్కల గుజ్జు తీయాలే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చో. కత్తి తీసుకోమ్మా. తీసుకో బంగారు. ఊదమ్మా, ఊదు బంగారం, ఊదు బంగారం. ఊదో.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆనమ్మా ఆనమ్మా ఆనో. ఊరికి పురల ఆట పట్టిద్దామని. తిను తినమ్మా తినమ్మా తినో. ఏంటి బావా, సావిత్రి గారు ఇంకా రాలేదు? అదే అర్థం కావడం లేదురా. చెప్పిన దాని ప్రకారం ఈ పాటికి రావాలే. నీకు బర్త్డే విషెస్ చెప్దామని డిస్టర్బ్ చేశాను బంగారం. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా రాకపోవడమేట్రా? 12 దాటగానే బయటకు వచ్చేస్తామని చెప్పింది. వాడి ఇంటి ముందు వెయిట్ చేయడం అంటే పట్టాల మీద నిలబడి ట్రైన్ కోసం వెయిట్ చేయడమే. ముందు నువ్వు కాల్ చేయరా. ఫోన్ రింగ్ అయింది. ఎక్కడా? నాకు తెలీదు. ఎవరి ఫోను? తెలీదు.
అబ్దుల్లా, జీవా. బయట కాపలా జాగ్రత్త. అలాగే జీవా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఫోన్ చేస్తే కట్ చేసింది, మళ్ళీ కాల్ చేయదేంట్రా? మనకు ప్రోగ్రామ్ చెప్పి పాప స్లీప్ వేస్తుందేమరా. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఊకొకే ఫోన్ చేస్తావింది. అదేంటండి, 12కి బయటకు వస్తామన్నారుగా? అచ్చిటోళ్ళమే. గిట్ల కదిలినమో లేమో గా సకినాల జుట్టోడొచ్చిండు. జుట్టోడా? గది గా జీవగాడు. వాడొచ్చాడా? దొరికేశారా? జరంతలా తప్పించుకున్నాం. సావిత్రికి ఏం ప్రాబ్లం లేదుగా? ఏం లేదులే గాని ఇందాకటి ఫోన్కే ఆయనకి అనుమానం వచ్చింది. మళ్ళా వచ్చిందంటే ఆగమాగమైతాం. ఈ దినానికి సావిత్రిని బయటికి తెచ్చుడు కుదరదు. రేపు మంచిగా సోచాయించి నే ఫోన్ చేస్తలే గాని మీరు ఓన్రి. ఏమైంది బావా? సమయానికి వచ్చాడంట్రా మా జీవగాడు. ఏంటి వచ్చాడా ఆ వన్ హెడ్ రావణాసురుడు? సావిత్రిని ఈరోజు బయటికి తీసుకురావటం కుదరదని చెప్పిందిరా. ఏంట్రా బావా, రాత్రంతా నిద్రపోలేదా? ఎలా నిద్రపడుతుందిరా? రాత్రి సావిత్రిని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్లో వాడొచ్చి మన ప్లాన్ అంతా నాశనం చేశాడు. పాపం సావిత్రి చాలా బాధపడి ఉంటుంది. మళ్ళీ సావిత్రిని వాడి నుంచి తప్పించాలంటే ఎప్పుడు కుదురుతుందోరా? ఆస్తి వాళ్ళ చేతికొచ్చేవరకేరా సావిత్రి ప్రాణాలతో ఉంటుంది. ఆ తర్వాత మనం కాపాడగలమా అని భయం వేస్తుంది. అసలు మనం సావిత్రిని తప్పించగలమా? కనీసం ప్రాణాలతో చూడగలమా అని భయం వేస్తుందిరా. రేయ్, ఏంట్రా నువ్వు? మనం ఇంత దూరం వచ్చింది ఎందుకు? సావిత్రిని తీసుకెళ్లాలన్నాగా. తప్పకుండా తీసుకెళ్తాం. ఎలారా? ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా రాకుండా పోదు. ఏం ఆలోచించాలన్నా నా మైండ్ అస్సలు పనిచేయడం లేదురా. బావా, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒక ఐడియా ఆలోచిద్దాం. బావా, ఐడియా రా. ఏంట్రా? ఈరోజు సావిత్రి బర్త్డే కాబట్టి గుడికని చెప్పి సావిత్రి ఫ్రెండ్ని ఎలాగోలా బయటికి తీసుకుని రమ్మను. గుడిదాకా వచ్చిందంటే
అక్కడి నుంచి మనం ఏదో విధంగా ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. సూపర్ బావా, మంచి ఐడియా చెప్పావు. అదే రింగ్ టోన్. ఎవరి ఫోన్ అయి ఉంటుంది? ఏయ్, ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడ? నేను మస్తుగా నిద్ర అవుతుంటే గదిలో ఆడాళ్ళున్నారని లేకుండా సీదా వచ్చి నీ లొల్లేంది? రాత్రి వినిపించిన రింగ్ టోన్ ఇప్పుడు కూడా వినిపిస్తుంది. ఎక్కడా? రాత్రి నుంచి నువ్వేదో ఖయాల్లో ఉన్నట్లున్నావు, అందుకే నీకు అట్లా వినిపిస్తుంది. నేను విన్నాను. ఎక్కడా? ఆ ఫోన్ ఎవరిదే? ఏమైందిరా బావా? ఫోన్ కట్ చేస్తుందిరా. మళ్ళీ ట్రై చేయి. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఆగో, తాతకి ఫోన్ వస్తే గది ఎవరి ఫోన్ అని లొల్లి లొల్లి చేస్తున్నావు. సరే నేరుగా అక్కడే మాట్లాడుకుందాం లేరా? గట్లా చూస్తావేంది? పోయి తాతని అడుగు, నాకు మస్తుగా నిద్ర వస్తుంది. చేసిందంటే సమజేతలేదా మీకు? గో సకినాల జుట్టు నీ చేతుల్లో నన్ను చంపిందాక ఊరుకోవేంది? ఏమైందండి? మీరు ఫోన్ చేసిండ్రు, గా సప్పుడు కాడొచ్చి లొల్లి లొల్లి చేసిండు.
సర్లే గెందుకు ఫోన్ చేసినావు? రాత్రి ఎలాగో మిస్ అయింది కదా, మళ్ళీ సావిత్రిని బయటికి తీసుకురావడానికి నాకు ఐడియా వచ్చింది. ఏందది? సావిత్రి బర్త్డే కాబట్టి గుడికని చెప్పి బయటికి తీసుకొస్తారా? ఓయ్ మస్తు కథలు పడుతున్నావులే. గదేమన్నా కుక్క పిల్ల సంకట పెట్టుకొని రానికి? గా సకినాల జుట్టుడు నా మీద మస్తు అనుమానంగా ఉన్నాడు. నాతోనైతే కాదిది. ప్లీజ్ అండి, మీరు మాత్రం ఈ హెల్ప్ చేయగలరా? సావిత్రిని ఒక్కసారి టెంపుల్ వరకు తీసుకురండి. మస్తు సతాయిస్తున్నావులే, గట్లనే వేస్తలే. మనం ఏం ప్లాన్ చేయాలన్నా మనకి మిగిలింది ఈ ఒక్కరోజే. ఏదైనా చేస్తే ఈరోజే చెయ్యాలి, లేదంటే సావిత్రి మళ్ళీ మనకు కనిపించదు. నువ్వేం ఫికర్ కాకు, సావిత్రిని నేను బయటికి తీసుకొస్తలే. ఉంటా. ఎవరు బాధపడ్డా గానీ దాన్ని ఇల్లు దాటి బయటకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. అది మళ్ళీ ఇల్లు దాటేది శవంగా మాత్రమే.